ప్రభునామములో చేరువచ్చిన వందనాలు సమర్పిస్తున్నా. కొలస్సీలకు రాసిన ప్రతి 1వ అధ్యాయంలో 13వ వచనం నుండి రాబడింది. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంటారు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులు ఎవరు అంటే ఆయన రాజ్యంలో నివసించేవారు. రాజ్యం ఎవరు అంటే చెప్పేసట్టు ప్రత్యేకించి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందకపోతే రాజ్య నివాసులు అయ్యేదానికి అవకాశం ఉండదు. అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల పొంది తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశానని చెప్పాడు. విడుదల అంటే అంధకార సంబంధమైన అధికారం నీ మీద ఏ రూపంలో ప్రయోగించబడకూడదు, చలామణి కాకూడదు. చీకటి సంబంధమైన అధికారం, పాప సంబంధమైన అధికారం. చీకటి పాపానికి గుర్తుగా చెప్పబడిన బైబిల్ పదం. అంధకారము చీకటి ఒకటే. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందటం ఇది ఒక అవసరమైన సమాచారం. ఆయన రాజ్య నివాసులుగా చేశానన్నాడు. ఎవరు చేశాడు రాజ్య నివాసులుగా? అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల పొందిన వారిని చేశాడు. ఈ చేయబడిన వారు ఎవరు? క్రీస్తు శరీరమైన సంఘం. సంఘం అంటే మనుషులకు చాలా సహజమైన తేలికైన ఆలోచన ఉంది లోకంలో. సంఘము అనేది విమోచించబడిన జనం యొక్క సముదాయం. అంధకార సంబంధం అధికారము అక్కడ పనిచేయదు. అంధకార సంబంధం అధికారంలో లేనివారు, దాని నుంచి విడిపించబడిన వారు, విడుదల పొందినవారు సంఘము విడిపించబడిన వారు. ఒక అంధకార సంబంధం అధికారం నుంచైనా విడిపించబడింది. ప్రభువుని యేసు వాస్తవానికి అవతరించింది బంధీలను విడుదల చేయటానికి. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, బీదలకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. చెరలో ఉన్నవారు ఏ చెరలో ఉన్నారు? బాప్తిస్మా యోహాను ఏమనుకున్నాడు అంటే, నేను 4 గోడల మధ్యలో చెరలో ఉన్నాను. చెరలో ఉన్న వారికి విడిపించడానికి ఆయన వస్తానని గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువుని యేసు 4 గోడల మధ్యలో నేను బంధింపబడుంటే నన్ను విడిపించలేదు అని ఆలోచన చేశాడు. కాబట్టి బాప్తిస్మా యోహాను యొక్క చెరలో నుండి, అంటే 4 గోడలలో ఒక ప్రభుత్వం నిన్ను బంధించితే, జైల్లో పెడితే, జైల్లో ఉన్న వారిని విడిపించడానికి క్రీస్తు లోకానికి రాలేదు. అలాగ వచ్చింటే బాప్తిస్మా యోహాను జైల్లో ఉండేవాడు కాదు. జైల్లో వెళ్ళిపోయిన తర్వాత అనుమానం వచ్చాడు. అంధకార సంబంధం అధికారం ఏర్పాటు చేస్తూ ఉంది. హేరోదు
హేరోదే కొరకు తన తమ్ముని భార్యను ఉంచుకున్న దానికోసం ఈయన ఇంత కార్యం చేశాడు. ఉంచుకున్న దానికోసం చేసిన కార్యక్రమం అది. అయినా ఇది న్యాయం కాదు. ఫిలిప్పు భార్య ఆమె, నీ తమ్ముడు భార్యను ఉంచుకోవడం న్యాయం కాదని చెప్తే ఆ అమ్మ ఇరికించేసి రేకించేయడం తమ్ముడు జైల్లో వేసేసాడు. అంతగా సంబంధ అధికారం భయంకరంగా పనిచేస్తామండి. జైల్లో వేశాడు. ప్రభువైన యేసు ఈ జైల్లో గోడలోంచి విడిపించడానికి రాలా. నీ ఆత్మ బంధకాలలో ఉంది, దాంట్లోంచి విడిపించడానికి వచ్చాడు. ఆత్మ యొక్క బంధకాలంలోంచి విడిపించడానికి వచ్చాడు, దేహం యొక్క బంధకాల నుంచి విడిపించడానికి ఆయన రాలా. కాబట్టి బంధింపబడిన వారిని విడుదల చేయడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి ప్రభువైన యేసు వచ్చాడు. ఒకవేళ ప్రభువైన యేసు వలన ఎవరైనా మేలు పొందాలి అంటే వారి ఆత్మ సంబంధమైన బంధకాల నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మ సంబంధమైన బంధకాలు ఎవరు బంధిస్తారు అంటే, నేను పాపం బంధించింది. పాపం బంధించితే ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. అపవాది బంధకాలు వేశాడు, వారి బంధకాల నుంచి విడుదల, అంధకార సంబంధం అధికారి నుంచి విడుదల పొందాలి. విమోచింపబడిన వారు సంఘం. కాబట్టి క్రీస్తువు శరీరమైన సంఘంగా ఉండాలి అంటే విమోచన అనేది జీవిత అనుభవం అయి ఉండాలి. జీవిత అనుభవం అయి ఉండాలంటే అంధకార సంబంధమైన అధికారం నీ మీద పనిచేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి విడిపించి, సాతాను బంధకాలు ఎలా వీడి మీద పనిచేస్తాయో గ్రంథం ఎలాగంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపవాది బంధకాలు ఒక మనిషి మీద, ఆ పాపపు బంధకాలు ఎలా బంధిస్తుంటాయి మనిషిని అంటే గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. నువ్వు విడుదల పొందేవో విడుదల పొందకుండా బంధకాల్లో ఉన్నావో ఈ సమాచారం తెలియజేస్తుంటుంది. రోమీయులకు 7వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. పదిహేను వచనం నుండి, ఏడనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్ర శాస్త్రమైన ఒప్పుకుంటున్నాను. కావున ఇక దాన్ని చేయనది నేను కాదు, నా యందు నివసించే పాపమే నేను కాదు. అనగా నా శరీరం అందు మంచిది లేదని నేను మేలని చేయవలని కోరిక నాకు కలుగుతున్నది, దాన్ని చేయుటకు నాకు కలుగుతుంది. మేలు చేయాలని ఆలోచన వస్తుంది, మేలు చేయలేకపోతున్నా. ఏం కథ? నువ్వు బంధింపబడిన వాడివి. కీడు చేయకూడదని ఆలోచన వస్తుంది, కానీ కీడు చేస్తున్నావు. ఏ కీడు చేయాలని ఆలోచన చేయట్లేదో దాన్ని చేస్తున్నావు అంటే నువ్వెవడో అన్నమాట, బంధింపబడిన వాడివి, బానిసవై. క్రీస్తు ప్రభువులో నీకు విడుదల కలగల. కాబట్టి విడుదల అనే ఒక విశేషమైన సంగతి, బంధింపబడిన వాడిని విడిపించడం అనేది ఒక విశేషమైన సంగతి. ఇది ఎవరికి వారికే వ్యక్తిగతమైన జీవిత అనుభవంలో వాస్తవాలు తెలుస్తాయి. యథార్థవంతులైతే నా గతి ఇది, నా స్థితి ఇది అని తెలుసుకుంటారు. మీరు చేయవాలని కోరిక వస్తుంది, మేము చేయొచ్చు కుదరతలా. కీడు చేయకూడదనే ఆలోచన వస్తుంది, కానీ కీడు చేయకుండా మానలేకపోతున్నా. ఏం కథ? నువ్వు బంధింపబడిన వాడు, బంధకాల్లో ఉన్నావు అని సమాచారం. అంధకార సంబంధం అధికారం నిన్ను బంధించి ఉంచింది.
ఈ బంధించి ఉంచిన కారణాన నువ్వు స్వతంత్రుడు కావు. నువ్వు స్వతంత్రుడు కావు. స్వతంత్రుడు కాని వారు క్రీస్తులో స్వాతంత్ర్యం పొందవచ్చు. ఎలా పొందుతారు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు ఇది సత్యమని గ్రహించేదారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. స్వాతంత్రం ఎట్లా వస్తుంది? సత్యం అన్న స్వతంత్రం వస్తుంది. సత్యం అన్న స్వాతంత్రం వస్తుంది. స్వతంత్రుడు కాని బతుకుతున్నారు మనుషులు. నాతో కొంతమంది పంచుకునే అనుభవాలు ఇవి. అయ్యా, నేను తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, తప్పు చేసేస్తున్నాను అనేస్తాడు. చేయాలని ఉద్దేశం లేదా నాకు అసలు తప్పు చేయాలని, కానీ చేసేస్తున్నాను. సడన్ జరిగిపోతుంది. అది సడన్ జరిగిపోవట్లేదు. ఒక బానిస బ్రతుకులు బతుకుతున్నావు. నిన్ను బంధించిన బంధకాలు ఉన్నాయి. దాని నుంచి క్రీస్తు విడుదల చేయడానికి వచ్చాడు. బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడానికి ఆయన వచ్చాడు. చెరలో ఉన్న వారికి విమోచన విడుదల. కాబట్టి చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన విమోచన ప్రకటించడానికి ప్రభువుని యేసు వచ్చాడు. నువ్వు బంధింపబడిన వాడివి. మేలు చేయాలని కోరిక ఉంది, కీడు చేయకూడదని, కీడు చేయటం ఇష్టం లేదండి, నేను మేలు చేయాలనే కోరిక ఉంది, కానీ కట్టికం జరిగిపోతుంది, కీడు చేసేస్తున్నాను. కట్టికం చేయట్లా, నువ్వు చేయాలి. బానిసోడు కాబట్టి చేసేస్తున్నావు, మన బంధకాలు ఉన్నావు కాబట్టి చేసేస్తున్నావు. నీ యజమాని నిన్ను బంధించి పెట్టాడు దాన్ని చేయటానికి అనుకూలంగా. విడుదల కావాలి. ఇప్పుడు విమోచన, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది తను ప్రేమించిన తను రాజ్య నివాసులుగా చేస్తాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో నిజంగా ఉన్నావా? విడుదల పొందిన అనుభవం కావాలి జీవిత అనుభవంలో, లేకపోతే ఊరకనే. కాబట్టి 10 మంది వచ్చి కూడి వెళ్ళిపోతున్నావు అంతవరకే. కానీ నువ్వు నిజంగా క్రీస్తు యొక్క అనుభవం అనుభవించిన విడుదల అనుభవించట్లేదు. ఈ బానిస బ్రతుకు. అందువల్ల ప్రభువైన యేసు ఏం చేసేదంటే బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల ప్రకటించడానికి ప్రభువైన యేసు తాను స్వయంగా చెరసాల దగ్గరకు వచ్చాడు. చెరసాల దగ్గరకు వస్తే చెరసాల బందోబస్తులో ఉంది. బందోబస్తులో ఉంది అంటే ఈ చెరసాల నాయకుడు బలిష్ఠుడు, ఆయుధం ధరించుకున్నవాడు, లోపల అందరిని పెట్టి తాళాలు వేసి బయట కావాల్సిన గస్తీ తిరుగుతున్నాడు. పరిస్థితి అది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. లోపల బంధించి గస్తీ తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? లోపల సరుకుంది, వాడు సరుకుంది జనం బంధింపబడిన సమాజం. తన బానిసలు ఉన్నారు, లోపల చెరలో ఉన్నవారు ఉన్నారు. వారిని లోపల పెట్టి తాళం వేసేసి బయట ఇంకెవరైనా దీన్ని వీడికారికి హాని వారిని తీసుకెళ్తే దోసుకెళ్తాడేమో ఉద్దేశంతో బయట గస్తీ తిరుగుతున్న ప్రత్యేకమైన పరిస్థితి 29వ వచనంలో రాబడింది. మాలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, ఒకటి బలవంతుని బంధింపని ఎడల, ఎలాగో బలవంతుని ఇంట్లో తెచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు. బంధించిన ఎడల ఇల్లు దోచుకోండి. కాబట్టి ఇంటిలో ఉన్నవాడిని దోచుకోవాలంటే, బంధింపబడిన వాడిని దోచుకోవాలంటే ముందు యజమాన్ని వాడిని బంధించాలి, బలవంతుడైన వాడిని బంధించాలి. ఈ బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తిరుగుతున్నాడు. వాడిని బంధించితే, వాడిని కట్టేస్తే, అప్పుడు తలుపులు తీసేస్తే విడుదల ప్రకటిస్తాడు. నా మనం ఆలకించండి. విడుదల ప్రకటించిన
కొంతమంది బయటికి రావడానికి ఇష్టపడరు. అక్కడ ఉండడానికి జీవితం అలవాటు అయిపోయింది. ఈ బానిస బ్రతుకే జీవితం అలవాటు అయిపోయింది. మేము బయటికి రావడానికి మనసు లేదు. మీ యజమాని తీసుకొచ్చి మిమ్మల్ని బంధించిన వాడు దుర్మార్గుడిని నేను బంధించేశాను. అక్కడ చూడు బంధించబడ్డాడు చూడు, కావాలంటే కట్టేశాను వాడిని, ఓడించి కట్టేశాను. అతని చేతిలో ఉన్న ఆయుధాలను లాగేసుకున్నా. వాడికి నిస్సహాయుడు. అప్పుడు నేనేం చేయడు. బయటకు వచ్చాయి అంటే నాకు ఈ జీవన శైలే బాగా నచ్చింది అని. ఏ జీవన శైలి? బంధకాల్లో ఉన్న జీవన శైలే మనిషికి నచ్చుతుంది బాగా. బయటికి రావడానికి ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ బాగానే ఉంది, అలవాటు పడిపోయాం. అలాంటి వాళ్ళు క్రీస్తు ప్రభు చేత ఏ విధమైన మేలు పొందలేరు. ఆయన బయటికి పిలుస్తున్నాడు, బయటకు వచ్చేయి, లోపల వద్దు, అధికారంలో వద్దు. రెండో విశేషమైన సంగతి ఏమంటే, మనుషులు తమ ఆచార వ్యవహారాల చేత ప్రభావితులై దాంట్లో జీవితం కొనసాగించడానికి అలవాటు పడిన మనుషులు బయటకు రావడానికి ఇష్టపడరు. యేసు ఎందుకు వచ్చాడంటే, తీతు పత్రికలో 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రభువైన యేసు ఉద్దేశించిన కార్యక్రమం. ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి, అది సమాచారం. ఎలాంటి దుర్నీతి జీవితం అంటుకోకుండా ఉండటానికి సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలో ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రం చేసుకుని తన సొంతగా చేసుకోవడానికి ఆయన వచ్చేసాడు. నీకు సత్క్రియలందు ఆసక్తి ఉండాలి. అలాంటి వారిని ప్రభువైన యేసు తన సొంతగా చేసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. నీకు సత్క్రియ మీద ఆసక్తి ఉందా? స్వార్థపరమైన జీవితంలో జీవించే వారికి క్రీస్తు ఏం సహాయం చేయలేడు. నీకు స్వార్థపరమైన జీవితం అయితే క్రీస్తు సహాయం చేయడానికి రాలేదు. నీకు సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలో ఆసక్తి కలిగిన రోజులను తన కోసం పవిత్రం చేసుకొని తన సొంతగా చేసుకుంటాడు. ఆ సొంతగా చేసుకోవడానికి ఆయన ఉద్దేశించి వస్తే, ఆయన సంఘంగా చేసుకోవడానికి ఉద్దేశించి, ఆయన శరీరంగా ఉంచుకోవడానికి ఉద్దేశించితే మనుషులు పట్టించుకోవాలి. సత్క్రియలా నా పనులు నాకే ఎక్కువైపోయినాయి, ఇంకేం చేస్తాం? ఎవరి పనులు వాళ్ళకి ఎక్కువైపోయిన వాళ్ళు సత్క్రియ చేయగలిగిన వాళ్ళు కాదు. స్వార్థంగా తమ గురించి తాము ఆలోచించేసేవాళ్ళు సత్క్రియలు చేసేవాళ్ళు కాదు. సత్క్రియలు ఆసక్తి కలిగిన ప్రజలు కావాలి క్రీస్తు ప్రభు కొరకు. కాబట్టి విడిపించడానికి ఎలాంటి వాళ్ళు వెరైటీ విడిపిస్తారంటే, సమస్త దుర్నీతి నుండి విమోచించి, దుర్నీతి నుండి బంధించి ఉంచేసింది. ఈ దుర్నీతి నుంచి విడుదల కావాలి. విడుదలైతే సత్క్రియలో ఆసక్తి కనపరచడం ఒక విశేషమైన సమాచారం. వారిని నా సొత్తుగా చేసుకుంటాను అన్నాడు. సొత్తుగా చేసుకుంటానంటే ఆయన శరీరంగా చేసుకుంటాడు, ఆయన సంఘంగా చేసుకుంటాడు. క్రీస్తు సంఘం మొదట విమోచింపబడ్డవారు. విమోచన అనేది చాలా గొప్ప సమాచారం, చిన్నది కాదు. విమోచింపబడిన వారంటే ఎక్కడి నుంచి ఆయన విమోచించబడిన వారు? దుష్ట సమస్య ముందు అంధకార సంబంధం అధికారం నుంచి విమోచింపబడిన వారు అంటే పాపం నుంచి విమోచించబడినవారు. విమోచించబడిన వారు అంటే బంధకాల్లో లేనివారు, బయటకు వచ్చిన వారు. పాపం మీద బంధకాల్లో లేనివారు బయటకు వచ్చినారు. 2-3 ఆయన ఇంకేం చేశాడంటే, విమోచనలో ప్రత్యేకించి ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికి గలతీ 4వ అధ్యాయం మనకు తెలిసిన 4-5 వచనాల్లో ఆయన ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించడం, కానీ ధర్మశాస్త్రం లోబడిన వాడు విమోచన. ప్రభువైన యేసు
విమోచన అనేది 5వ కార్యక్రమం. ఏం చేశాడు అంటే గలతీ 1:4 ప్రస్తుతము దుష్టకాలం నుండి విమోచించి, ఈ కాలము దుష్టకాలం. ఈ దుష్టకాలం యొక్క ప్రభావంలో మనుషులు ఉంటారు. దుష్టకాలం యొక్క ఆచారములు, దుష్టకాలం యొక్క ప్రభావం, దుష్టకాలం యొక్క చర్యలు చేసే మనుషులు. కాబట్టి వాటి నుంచి విమోచన కావాలి. క్రీస్తు శరీరంగా ఆయన మన ప్రస్తుతం దుష్టకాలం నుంచి విమోచించి అనే మాటలు. క్రీస్తు శరీరమైన సంఘంగా ఉండాలంటే విమోచించబడిన వారు ఉండాలి. నెంబర్ 1, విమోచించబడిన వారు. ఏ ఆచారము దుష్టకాలం సంబంధం ఏ ఆచారం నీ మీద ప్రభావం చూపించకూడదు. ప్రస్తుతం దుష్టకాలం నుండి ఆయన విమోచించి దుష్టకాల ప్రభావం నుంచి విమోచించి విమోచించబడిన వారు క్రీస్తు సంఘ సభ్యులు. రెండవది క్రీస్తు శరీరమైన సంఘ సభ్యులు ఆయన రాజ్య నివాసులు, దేవుని రాజ్య నివాసులు. దేవుని రాజ్యంలో ఉన్నవారు క్రీస్తు సంఘ సభ్యులు. దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యం అనుగ్రహించడం మీకు ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో గ్రంథంలో తెలియజేస్తుంది. నా చిన్నపిల్లారా, మాట్లాడుతున్న ప్రత్యేకించి 2వ అధ్యాయం 5వ వచనం చదివేస్తాం. నా ప్రియ సహోదరులు ఆలకించుడి. లోక విషయంలో దరిద్రులైన వారిని భాగ్యవంతులుగాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నేను ప్రభు దేవుడు ఏర్పాటు చేసుకున్నాను. దేవుని రాజ్యానికి వారసులు క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్నవారు దేవుని రాజ్య పౌరులు, ఆయన రాజ్య వారసులు. ప్రత్యేకమైన వారసత్వం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఒక రాజుగారు ఉన్నారనుకో, రాజుగారికి 4 కుమారులు ఉన్నారు అనుకుందాం. వారసుడు ఎవడు వారసుడు అవుతాడు రాజ్యానికి? నాయన చనిపోయిన తర్వాత వారసుడు ఎవడవుతాడు? జ్యేష్ఠ కుమారుడు వారసుడు అవుతాడు. కాబట్టి మిమ్మల్ని వారసులుగా చేసుకున్నాడంటే అర్థం ఏంటన్నమాట? మిమ్మల్ని జ్యేష్ఠులుగా అంగీకరించాడు అన్నమాట. క్రీస్తులో ఉన్న వారిని జ్యేష్ఠులుగా అంగీకరించడం ఒక అద్భుతమైన అనుభూతి. నువ్వు జ్యేష్ఠ కుమారునివి అనేసాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ జ్యేష్ఠత్వం ఎలాగ అనుగ్రహించబడిందో 18వ వచనం చదువుతాం. నీకు జ్యేష్ఠత్వం ఎలాగ వచ్చిందంటే 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తను సృష్టించిన వాటిలో అది ప్రథమ ఫలం అన్న జ్యేష్ఠులు ఒకటే. ప్రథమ ఫలం కొడినట్లు సత్యవాక్యం అన్న ఆయన తన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడు అని చెప్పేశాడు. రాజ్య నివాసులు, దేవుడు రాజ్య పౌరులుగా ఉండటం అనేది మహత్తరమైన భాగ్యం. ఇది దేవుడు రాజ్య పౌరులుగా ఉండటం. మీరు ఎలాంటి భావంతో లోకంలో జీవితం జీవిస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము నా తండ్రి రాజ్యంలో ఆయన రాజ్యానికి వారసుడులైన రూపంలో జీవితం కొనసాగిస్తుంటా. ఆలోచన గ్రంథం చెప్పింది, నేను నమ్ముతున్నా. అది దేవుడు నీతిగా ఎంచుతాడు. విశ్వాసము దేవుడిని నీతిగా ఎంచుతుంటాడు. కాబట్టి నీకు విశ్వాసం లేకపోతే నీతిమంతులు అవడానికి అవకాశం లేదు. కాబట్టి విశ్వాసం వల్ల మనుషులు నీతిమంతులుగా తీర్చబడే విశేషమైన కార్యక్రమం. నువ్వు నమ్ము దేవుని వాక్యాన్ని. ఆయన ఏం చెప్పాడు? నేను లేని కుమారుని రాజ్యమునకు వారసునిగా చేశాను అనేశాడు. ఈ రాజ్య వారసులు, దేవుని రాజ్యపు వారసులుగా చేసిన ఒక అద్భుతమైన సందర్భం క్రీస్తు సంఘ సభ్యులకు వర్తిస్తుంది అని సమాచారం గ్రంథంలో తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ సమాచారం తమ పెద్దలో ఒకడు, నీవు ఆ గ్రంథమును తీసుకొని యోగ్యుడవు, వధింపబడిన వాడు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని, ఏం కొని? ఎట్టుకొని రక్తంతో కొనేసి
వారిని మా దేవునికి ఒక రాజ్యము కానీ యాజకులను కానీ చేసింది కనుక వారు భూలోకమంది ఎరుగుదురు. ఎవరు రాజ్య నివాసులు భూలోకంలో ఏర్పాటు చేస్తారు. కాబట్టి దేవుడు తన రాజ్య నివాసులు కానీ చేసిన తర్వాత భూలోకంలో ఏర్పాటు చేసే అవకాశం కృపను మీకు అనుగ్రహించాడు. ఇది మినిస్ట్రీ పదవులుగా వచ్చే కాదు, పాలిటిక్స్ కాదు. ఇది పాలిటిక్స్ అంతా రంప ఇంకొకటి ఉండదు అని వాళ్ళే చెప్తారు నాకు. పొలిటికల్ నాయకులు చెప్తుంటారు, అయ్యా దీనిలో రంప భయంకరమైన రంప, దీంట్లో పడితే మనుషులు మంచోళ్ళు ఉండరు అని చెప్పేసి నాకే చెప్పేస్తారు. కాబట్టి ఈ పొలిటికల్ రంప గురించి మాట్లాడలేక పరిశుద్ధులు భూమి మీద భూలోకంలో ఏర్పాటు చేస్తారు అనేసాడు. అలాంటి రాజ్య నివాసులు, ఆ రాజ్య పౌరులు వీళ్ళు. నువ్వు ఎవరిని ఏర్పాటు చేస్తావు? నిన్ను బాధించి లోపరిచిన వారిని ఏర్పాటు చేస్తావు. ఇశ్రాయేలు గురించి మాట్లాడినప్పుడు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏర్పాటుని గురించి మాట్లాడుతూ గ్రంథం ఎలా తెలియజేస్తుంది? 4వ వచనంలో 14వ అధ్యాయం 4వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన నీ బాధను నీ ప్రయాసమును శ్రేష్ఠ కఠిన దాస్యమును యెహోవా కొట్టివేసి విశ్రమింపజేసిందని మన అంగలాగా పోషించి ఎలాగూ పాడుదవు. బాధించిన వారు ఎలాగ నశించిపోయేది? వదిలిపెట్టేశాను ప్రస్తుతం. నిన్ను బాధించిన వారెవరు? నిన్ను బాధించిన వారెవరో నీకు తెలుసునా? నిన్ను బాధించింది అపవాది. నిన్ను బాధించాడు, నీ ఇష్టానికి విరోధంగా చేయించుకున్నాడు. మంచి చేయాలని కోరుకుంది, చేయక బాధరా, మంచి గించలేదు, చెడ్డ చేయి అని చెప్పించుకున్నాడు. నేను చెడ్డ చేయకూడదంటాను, చెడ్డ చేసేది చేయకూడదు, మంచి చేయకూడదు, మంచి చేయదు, చెడ్డ చేయమంటున్నాను. కాబట్టి బాధించిన వారు నశించిపోతారు. నీ విషయంలో బాధించిన వారు నశించిపోయారు. నిన్ను బాధించిన వాడు అపవాది, నిన్ను బాధించిన వాడు పాపము, నిన్ను బాధించిన వాడు శోధన, నిన్ను బాధించిన వాడు నీ మాట విని నీ దేహం బాధించుంది. కాబట్టి వాస్తవానికి నువ్వు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సంగతిలో దేవుని రాజ్య పౌరులు క్రీస్తులో శరీరమైన సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే గ్రంథం చెప్పేది ప్రత్యేకంగా నమ్ము సమాచారం. ఏం చేస్తున్నాడు అంటే ఒకప్పుడు నీ శరీరమే నీ మాట వినలేదు, న్యాయం అవునా కదా? పాపం జీవించినప్పుడు నీ శరీరం నీ మాట వినలేదు. చూడొద్దంటే చూసేది, మాట్లాడొద్దంటే మాట్లాడేది, చేయొద్దంటే చేసేది. ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయటం అని ఒక విశేషమైన సమాచారం. దేహమును ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యాలు దేవుడు క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో ఉన్న మనుషులకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేహాన్ని నువ్వు ఏలగలుగుతుంటావు, నీ శరీరం నీకు లోపడుతుంటుంది. ఒకప్పుడు లోపడలేదు, ఇప్పుడు లోపడుతుంటుంది. చూడొద్దు అంటుంటావు, చూస్తూనే ఉంటావు, సినిమాలు చూస్తూనే ఉంటుంది. చూడొద్దు అనుకుని మనసు అంటానే ఉంటుంది, చూస్తూనే ఉంటుంటాడు. ఇది లోబడలేదు కాబట్టి ఒకప్పుడు జీవితం. మనసు ఒక ప్రక్కన చూస్తామేమో, ఒక ప్రేరేపేషన్ చూడొద్దు అంటానే ఉంటుంది, కావాలని చూస్తూనే ఉంటుంది. ఈ జబ్బు లేదా జనానికి? లేదా. ఇది పోవాల్సిన క్రీస్తులో పోవాల్సిన అవసరం అండి. నీ దేహాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఒక అవసరమైన సమాచారం. నీ కళ్ళు నీ స్వాధీనం కావాలి, నీ నాలుక నీ స్వాధీనం కావాలి, నీ అవయవాలు నీ స్వాధీనం కావాలి. ఇంద్రియాన్ని జయించగలిగిన ఒక అవసరమైన కాదు. వాటి మీద ఏర్పాటు చేసే ఒక విశేషమైన శక్తి క్రీస్తులో అనుగ్రహించబడుతుంటుంది. లోకంలో ఉండదు. అందులో దయతోనే మనం ఆలకించండి.
క్రీస్తులో నువ్వు భూలోకమందు ఏలుదురు అని చెప్పేసాడు ప్రత్యేకించి. ఏం వెళ్తారు వీళ్ళు? ఆమె అభయాన్ని ఏలుగలిగిన సామర్థ్యం ఉంటుంది క్రీస్తులో. దేవుడు అనుకరిస్తాడు నీకు కృప. నువ్వు చూడకూడదు అనుకుంటే చూడకుండా ఉండగలవు. క్రీస్తులో సాధ్యమే సమాచారం. నువ్వు హాల్లో పోవకల్లా దీంట్లో నీ కళ్ళ మీద పడుతుంటాయి. ఏమయ్యి ఏది చూడకూడదు అనుకుంటే నీ కళ్ళ మీద పడుతుంటాయి. నువ్వు కళ్ళు మూసుకోవు తెచ్చుకొని చూస్తూనే ఉంటావు. ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది. దీని మీద జయం కావాలి నీకు. అవయవాల మీద జయం కావాలి. క్రీస్తులో ప్రత్యేకించి వారు భూలోకమందు ఏలుదురు అంటే వారి అవయవాలు ఏర్పాటు చేయడం కావాలి. ప్రత్యేకమైన సమాచారం. అవయవాలు ఏర్పాటు కావాలి. ఈ అవయవాలను ఏర్పాటు చేయడానికి వారు దేవుని రాజ్య పౌరులుగా ఉండటం ఒక విశేషమైన సమాచారం. దేవుని రాజ్య పౌరులకు అనుగ్రహించబడిన మహత్తరమైన కృప ఇది. దేవుడు భూలోకమందు ఏలుతారు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో భాషలు మాట్లాడే వాళ్ళు ప్రతి జనంలో ప్రతి ప్రజలు దేవుని కొరకు మనుషులను కొని రక్తంతో మన ఎవరిని క్రీస్తు సంఘాన్ని వారిని మా దేవునికి ఒక రాజ్యంలో యాజకులను కానీ చేసేది కనుక వారు భూలోకమందు ఏలుతారు. భూలోకంలో ఏమున్న పరిస్థితులు ఏర్పాటు చేసేది క్రీస్తు సంఘ సభ్యులు పౌరులు ఉంటారు. అవయవాలు స్వాధీనంలో ఉంటాయి. నువ్వు ఏర్పాటు చేస్తావు. ఇంకేం ఏర్పాటు చేస్తావు? ఏమని ఏర్పాటు చేస్తావంటే పాపాన్ని ఏర్పాటు చేస్తావు. ఒకప్పుడు పాపం నిన్ను ఏర్పాటు చేసింది, నీ మీద కర్తవ్యం చేసింది పాపం. రోమన్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పాపమును ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన అవకాశాన్ని క్రీస్తువులో ఆయన శరీరమైన సంఘంలో మానవ జాతికి అనుకరించబడి ఒక 11వ వచనం రాబడింది. రోమీయులకు 7వ అధ్యాయం 11వ వచనం నుండి గ్రంథం తెలియజేసి సమాచారం ఆలోచన చేద్దాం. చదువు 7వ అధ్యాయం. ఏదనగా హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా మరణము కలుగజేయచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. నేను చేయనది ఎరుగను. నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. నిశ్చయింపనిది చేసి నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయున్నది నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. మొదలుపెట్టేశాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాబడింది. ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను. ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఎంతమంది పాపం ఏం చేస్తుంది? ఏర్పాటు చేస్తా ఉంది. పాపం మీ దేహాల్లో ఏర్పాటు చేస్తా ఉంది. మీ శరీరంలో పాపాన్ని ఏలుబడికి ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నారు. పాపం ఏలుబడి చేస్తుంటే పాపం దోషలేని బతికారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు పాపమును ఏలుబడి చేసే ప్రత్యేకమైన స్థితి అనుకరించబడింది క్రీస్తువులో. అందువల్ల గ్రంథం చెప్తున్నాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయంలో మనం ఈ సమాచారం చదువుతున్నాం. ఏం చదువుతున్నామంటే 11వ వచనంలో పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మేము. కాబట్టి శరీరం దురాశకు లోబడినట్లుగా
శావునకు లోనైన మీ శరీరం మీద పాపమును ఏలనీకుడి, మరియు మీ అవయములు దుర్నీతికి సాధనముగా పాపమును అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులు అనుకొని దేవునికి అప్పగించుకోండి, మీ అవయములను నీతిగా సాధనగా అప్పగించుకోండి. ఇక్కడ మాట్లాడు, మీ అవయవాలు దేవునికి సాధనగా నీతిగా ఉపయోగించుకుంటే పాపం మీద ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఒకప్పుడు పాపం మీ మీద ఏర్పాటు చేసింది. ఈ రోజున మీ అవయవాలు నీతికి సాధనగా వాడినప్పుడు పాపం మీద మీరు ఏర్పాటు చేసే ఒక విశేషమైన కృపను పెంచబడుతుంది. ఇదంతా థియరీలాగా ఉంది. జీవిత అనుభవంలో వస్తే కానీ పాపం మీద ఏర్పాటు చేయటం అంటే ఏంటో తెలియటానికి అవకాశం. ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది ఎవరు? ఏర్పాటు చేయటం అనే మాట మీకు అర్థం కాదు. పెత్తనం చేస్తుంది ఎవరు? ఆ మాటకు అర్థం అవుతుంది. పెత్తనం ఎవరు చేస్తున్నారు? నీ జీవన బతుకులో పాపం పెత్తనం చేస్తుందా? చేస్తుంది. ఇప్పుడు ఎవరు పెత్తనం చేయాలి? నీతి పెత్తనం చేయాలి పాపం మీద. ఏర్పాటు చేసి కష్టం. అందువల్ల దయతో గ్రంథమాన కాంక్షను క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేస్తుంటాడంటే మిమ్మల్ని ఏలికలుగా చేస్తాడు. ఏలికలు ఏలికలంటే సింహాసనం మీద కూర్చుని వాచేసిన ఏలికలుగా. ఆ సింహాసనం కూర్చునే వాళ్ళకి భద్రత లేదు, ప్రాణభద్రత లేదు. వాడికి ఏ భద్రత ఉండదు. అంటే వాస్తవానికి మాట చెప్తున్నా, మన దేశంలో పెద్ద అధికారం కలిగిన వాడు ప్రైమ్ మినిస్టర్. అంగీకరిస్తాం. ప్రైమ్ మినిస్టర్ నాకులాగా రోడ్డు మీద నడిచిపోతాడా? నడవలేడు. ఎందుకు నడవలేడు? ప్రాణభయం ఆయనకు ఉంటుంది. గడి గడి ప్రాణభయం ఉంటుంది. ప్రాణభయంతో బతికే మనిషి. నేను ప్రాణభయంతో బతికేవాడిని కాదు. కాబట్టి లోకంలో ఉన్న అధికారం అలాంటిది, క్రీస్తులో ఉన్నది అలాంటిది కాదు. అందువలన భద్రత కలిగిన వారు క్రీస్తులో ఉన్నవారు. నీ ప్రాణానికి భద్రత ఉంది, వాడి ప్రాణానికి భద్రత లేదు. నువ్వు దేశాన్ని వెళ్ళే మహారాజువే కావచ్చు, భద్రత లేని మనిషి. క్రీస్తు యేసులో భద్రత ఉంది. ప్రభువు యేసు ఏం చేశాడు అంటే, ఆయన రాజ్యం నిలబెట్టడానికి మరణాన్ని పాతాళలోకాన్ని ఆయన కంట్రోల్లో పెట్టేసాడు. ప్రత్యేకించి మరణం పాతాళలోకం కంట్రోల్లో ఉంది. నీకు ప్రాణ భద్రత అనుగ్రహించాడు. ప్రత్యేకించి ప్రాణ భద్రత క్రీస్తు యేసులో ప్రాణ భద్రత, మనుషులకు అనుగ్రహించబడిన ప్రాణ భద్రత లోకంలో ఎవరికే లేని భద్రత. అందువలన క్రీస్తు ప్రభువులో ఆయన రాజ్యంలో ఉండే మనుషులకు ఆయన రాజ్యం అనుగ్రహించాడు. ఆ రాజ్యంలో ఏముంది అంటే ఏలుబడి ఉంది. ఈ ఏలుబడి నీ అవయవాల మీద ఏలుబడి చేసే ప్రస్తుతం కృప అనుగ్రహించబడింది. నీ కళ్ళు నీ స్వాధీనం అవుతాయి, నీ ఒళ్ళు నీ స్వాధీనం అవుతుంది, నీ నాలుక నీ అదుపులో ఉంటుంది. దాన్ని ఏలుబడి చేసే అవకాశం కృపను క్రీస్తు ప్రభువులు అనుగ్రహించి ఒక విశేషమైన సమాచారం. తమ నాలుకను హద్దుల్లో పెట్టుకోలేని మానవ జనం ఎంతమంది దానికి బానిసలైన వారు. ఏమయ్యా నా నాలుగు బాగా ఉండలేదు సార్, చెప్తున్నా కూడా ఉండలేదు సార్. ఏమంటలేదు? నాలుగు అదుపులో ఉండలేదు సార్. ఎందుకు అనమంటలేదు? మాకు ఉంటుంది. నీకెందుకు ఉండలేదు? మేము బానిసలం సార్. అందుకని అదుపులో. నీ కళ్ళు నీ అదుపులో ఉండవా? ఉండట్లేదు సార్. ఎంతో ప్రయత్నం చేస్తాను, ఉండట్లేదు. ఏం కథ? నేను బానిసని. అది నిజమా? కాబట్టి ఏలుబడి చేసే ఒక ఆత్మ సంబంధం ఏలుబడి క్రీస్తులో కూడా దేవుడు అనగా ఆయన రాజ్యంలో ఉన్న వారికి అనుగ్రహించే ఒక మహత్తరమైన కృప. క్రీస్తు యేసునందు దేవుడు మానవ జాతికి అనుగ్రహించే ఒక మహత్తరమైన ధన్యత ఏమంటే పవిత్రంగా జీవించగలిగిన కృప, శక్తి అనుగ్రహిస్తాడు. నిర్దోషంగా బ్రతకగలిగిన ఒక ఏర్పాటును ఆయన అనుగ్రహిస్తుంటాడు. పరిశుద్ధులు నిర్దోషంగా ఉండవాలని జగత్తు పునాది వేయబడకముందు ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండటం అనేది ఆధారం క్రీస్తు ప్రభువులో ఆయన శరీరమైన సంఘంలో సాధ్యమవుతుంది. ఆయన శరీరమైన సంఘంలో నువ్వు సరిగ్గా అతకబడలేదు అనుకో, నీకు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు. అందువల్ల ఇతను మనం అర్పించండి. క్రీస్తు యేసులోనికి ఆయన శరీరంలోనికి మనుషులు నిలబడటం అనేది ఒక అవసరమైన సమాచారం. ఆయన శరీరంలో ఏమున్నదంటే ఆయన రక్త ప్రవాహం ఉంది. ఆయన రక్త ప్రవాహము ప్రతి పాపం నుంచి నేను విడుదల చేసే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది క్రీస్తు యేసులో. అందువల్ల గ్రంథం ఏం చెప్పిందంటే క్రీస్తు యేసున్న వారికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే క్రీస్తు యేసునందలి జీవమిచ్చే ఆత్మ నియమము పాపం మరణముల నియమం నుండి వాళ్ళు విడిపించారు. పాపం చేస్తే మరణించాలనే నియమం లోకంలో ఉంది. అది పాపం మరణముల నియమం. క్రీస్తులో లేదు పాపం మరణముల నియమం. అందువల్ల పాపం చేసిన వాడు మరణించాలనే నియమంలో నుంచి క్రీస్తు శరీరంలోని సంఘంలో ఉన్న వారికి ఆ నియమం నుంచి తొలగించేసి ప్రత్యేకించి అంతకంటే గొప్ప ఏలుబడేది. పాపం మరణముల నియమం మీద నీకు అధికారము అనుగ్రహించబడిన తర్వాత లోకమంతా పాపం మరణ నియమంలో కొట్టుకొని పోతుంది. పాపం చేసినట్టు వస్తున్నాడు లోకంలో. క్రీస్తు యేసులో ఆయన శరీరమైన సంఘంలో జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది. ఆ జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం పాపమానవుల నియమం తెలుపుతాడు. ఏంటండి, క్రీస్తు శరీరంలో ఆయన రక్తంలో ఆయన అవయవాలను అవయవగా మనం నిలబడితే ఆయన రక్తం అవయవాల్లో కూడా ప్రవహిస్తుంటుంది. పవిత్రం చేసే ముఖ్య విశేషమైన కార్యక్రమం క్రీస్తు యేసులో ఉండే విశేషమైన. మనుషులు పవిత్రులుగా నిర్దోషంగా బ్రతకడానికి దేవుడు కృప అనుగ్రహించాడు క్రీస్తులో. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మనమందరము అన్నాడు ప్రత్యేకించి. ఎంతమంది క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందారు నాకు నిజంగా తెలియదు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందడం అంటే ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందాల్సిన మొదటి అవసరం ఉంది. ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందిందని మీరు అడుగురా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం రాబడింది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందింది మరి మీరు అడుగురా. ఆయన మరణంలోనికి బాప్తిస్వం అంటే ఏంటి? ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందడం అంటే ఏంటి? 6వ వచనంలో ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందడం అంటే గ్రంథం తెలిసిన విశేషమైన సంబంధం. 6వ వచనం చదువుతా. ఏమనగా పాపమునకు దాసులము కాకుండాటకై నిరర్ధకమగునట్లు ఆయనతో కూడా సిలువబడిన చనిపోయిన వాడు పాప విముక్తుడు. కాబట్టి పాప విషయమై చనిపోయిన వాడు పాప విముక్తుడై ఉంటాడు. పాప విముక్తుడు పాప విషయమై చనిపోయిన వాడు పాప విముక్తుడు కనుక చనిపోయిన వాడిని పాతి పెడతాం, చావుని వాడిని పాతి పెట్టాం. కొంతమంది చావకుండా పాతి పెట్టబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్రీస్తు ప్రభుతో పాటు అనుభవించేవాళ్ళు కాదు, ఆయన శరీరంలోకి ప్రవేశించిన వాళ్ళు కాదు. చనిపోయి పాతి పెట్టడం అనేది నియమం. ఏమి ఎలా చనిపోయి? పాప విషయమే చనిపోయి. పాపం చనిపోతే పాప విముక్తిలో తీర్మానం పొందుతాడు. ఆ తీర్మానం పొందినవాడు భక్తులప్పుడు పాతి పెట్టబడుతుంటాడు. పాతి పెట్టబడే చచ్చిన తర్వాత పాతి పెట్టబడతాడు, కానీ బ్రతికినాక పాతి పెట్టబడ్డో బ్రతికిన వాడిని పాతి పెట్టాడు. ఏం బ్రతికాడు? పాపంలో బ్రతుకుతున్నాడు, కానీ వాడిని పాతి పెట్టడం అర్థం ఉండదు. పాపంలో జీవిస్తున్నవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రాణం ఉంది, కొనవలసి ఉంది. ఏముంది? పాపపు స్పర్శ ఉంది మనిషికి. ఈ పాపం స్పర్శ ఉన్న వాడిని పాతి పెడతామా? పాతి పెట్టాం. చావలేదు ఇంకా అంటాం. కోమాలో ఉన్నాడు, ఉంటే ఉండొచ్చు. స్పర్శ ఉన్నవాడు కోమాలో ఉన్నాడు, చావలా. ఆయన పాతి పెడితే జరుగుతుంది, పాప విమోచన జరుగుతుందా? విమోచన జరగదు. అందువల్ల పాప విషయమే చనిపోయిన వాడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు పాతి పెడతాం. పాతి పెట్టబడితే అప్పుడు పాప విముక్తులని తీర్పు పొందుతాడు. పాప విముక్తులను తీర్పు పొందినవాడు క్రీస్తు ప్రభువులో ఆయన శరీరంలోని అవయవం చేర్చబడుతుంటాడు. ఇది జరిగే కార్యక్రమం. అందువల్ల నీవు సువార్త సరిగ్గా
అందకుండా ఏ కార్యక్రమం జరిగించినా నువ్వు దానివల్ల మేలు పొందే ప్రసక్తి లేదు. లేఖనానుసారమైన కార్యక్రమాలు జరగాల. కాబట్టి పాప విముక్తుడు అని ఎవరు అంటారంటే పాప విషయమై చనిపోయిన వాడిని పాప విముక్తుడు అంటాడు. కొనప్రాణంలో ఉన్నవాడు పాప విముక్తుడు అంటాడా? చనిపోయిన వాడు అంటాడు. చనిపోయినవాడు కాదు. కొనప్రాణంలో ఉన్నాడు పూడ్చిపెట్టేవాడు అన్నం పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టాడు. అందులో హిందూ దేశంలో ఒక ఆచారం అంటే ఈ ఆచారం ఏంటంటే ఒకవేళ కొనప్రాణం ఉందేమో తీసుకొని ఇంకా అక్కడ రోడ్డు మీద పెడుతుంటారు, కింద పెడుతుంటారు. ఆ రోడ్డు మీద కింద ఎందుకు పెట్టాడు అనమాట, ఒకవేళ కొనప్రాణం ఉందేమో చేసి వస్తాడేమో నిర్దేశంలో పెడుతుంటారు. అంటే కొనప్రాణం తీసుకెళ్ళాలని కాల్చేయమని మనం అన్నట్టు. కాబట్టి కొనప్రాణం ఉన్న వాడిని పూడ్చిపెట్టేదానికి అవకాశం ఉంది. నీ కొనప్రాణంతో కొనప్రాణంతో పూడ్చిపెట్టబడ్డావంటే నువ్వు నిజంగా పాప విముక్తుడు అవుతానికి అవకాశం లేదు. పాప విషయమై చనిపోయిన వాడిని పూడ్చిపెడితే అప్పుడు పాప విముక్తుడు ఉంటాడు. సమాధి చేయబడిన వాడు క్రీస్తు ప్రభుతో పాటు సమాధి చేయబడిన వాడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాడు. అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన లేదు. అలాగే తండ్రి మహిమలో క్రీస్తు మృతుల నుంచి ఎలా లేబడ్డు మనం అలాగే నూతన జీవం పొంది నడుచుకుంటున్నాం. ఆయన ఆయనతో కూడా బాప్తిసం ఆయనతో కూడా సమాధి చేయబడ్డాం, ప్రకటించబడ్డాం సమాధి. పాప విముక్తుడు పాప శరీరము నిరంతరం కావాలి. శరీరం అంటే పాపం చేసిన శరీరం, ఆ శరీరం నిరంతరం కావాలంటే పాప విముక్తుడు కావాలంటే పాప విషయమే మనం చనిపోయిన వాడిని పాతి పెట్టే కార్యక్రమం జరిగే కార్యక్రమం. అందువలన ఈ సంగతి కరెక్ట్గా జరగాల్సిన రూపంలో జరగకుండా పోతే ఆయన శరీరంలో పాటు నువ్వు చేర్చబడవు, ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవు. ఆ రాజ్యంలో ప్రవేశించకుండా దాని నీకు అధికారం ఉండదు, జైలు బట్టి చేసే అధికారం ఉండదు. నీ అవయవాలు నీకు లోబడవు, స్వాధీనం కావు, అవి డామినేట్ చేస్తూనే ఉంటాయి. వాడి డిమాండ్లో నువ్వు ఖచ్చితంగా అనుసరించాలి, వెళ్ళవలసిందే, తప్పదు. నేను చూడాల్సిందే అని అంటున్నాడు, నేను మాట్లాడాల్సిందే మాట్లాడుతున్నాను. అలాగే పాప విముక్తుడు అనే విశేషమైన సంగతి క్రీస్తు ప్రభువులో జరిగే విషయం, రాజ్యంలోనికి ప్రవేశించే అనుభవం. ప్రభువును యేసు ఎందుకు వచ్చాడంటే విముక్తులు చేయడానికి వచ్చాడు. బంధకంలో ఉన్నవారిని, చెరలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. కాబట్టి నువ్వు చెరలో ఉండకూడదు, బంధకాల్లో విడిపించకూడదు. విడిపించడానికి ప్రభువును యేసు రక్త మనసులు పాల్పడి ఆయనే చెరసాల దగ్గరకు వచ్చేసి చెరసాల నీట్గా బందోబస్తులో ఉంటే ప్రభువును యేసు దాని మీద అపవాది దాని ఎదురు నిలబడి తాళాలు వేసుకొని బయట నిలబడి ఆయుధాలతో ఆవరణాన్ని కాల్చుకొని ఉంటే ఈ లోపల బంధీలను విడిపించడానికి ముందు అపవాదం చేయించి వాడిని బంధించేసి వాడి గేటులు తెరిచేసి బయటికి రండి అన్నాడు. ఎక్కడి నుంచి బయటికి రండి? నీ చెరసాల నుంచి బయటికి రండి, బంధకాల నుంచి బయటికి రండి. ఏవేవి నేను బంధించాయో బంధకాల నుంచి ప్రతి విధమైన బంధకాల నుంచి మనుషులు బయటికి రావాల్సిన అవసరం ఉంది. నీ ఆచారాలు బంధించాయా, నీ అలవాట్లు బంధించాయా, లేకపోతే నీ బంధించాయి, నీ వేడుకలు బంధించా, నీ అలవాట్లు వేడుకలు బంధించాయి, బంధించాయో బంధించబడ్డ ప్రతి బంధకాల నుంచి విడిపించబడి బయటికి రావటం అనేది వ్యక్తిగతమైన స్వాతంత్రం ఉపయోగించుకొని జరిగించే కార్యక్రమాలు. అందువలన దైత్య మన వారికి కృష్ణభూలో ఉన్న కృపను మనుషులు ఈ కాలంలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మనిషి ఒక జీవితకాలం అనిపించాడు, ఫుల్ టైం ఇచ్చేసాను. ఈ ఫుల్ టైం ఇచ్చిన తర్వాత దీన్ని నువ్వు ఎలాగో సద్వినియోగం చేసుకుంటావో అది కూడా కంట్రోల్ చేసుకుంటాడు. ఈ జీవితకాలంలో దేవుడి సంకల్పాన్ని తెలుసుకొని సంకల్పం ప్రకారమైన జీవితాన్ని మలుచుకొని రెండు మ్యాచ్ అయితే కృపానుగ్రహించబట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయి. కృప ఒక ప్రకారం మాట్లాడేముంది, నీ జీవితం రకముంది, రెండు మ్యాచ్ కాకపోతే నువ్వు కృపానుగ్రహించడానికి అవకాశం లేదు. దేవుని ఉగ్రత కింద కొనసాగిస్తున్నావు. రాలిపోయానికి మధ్యలో కృప శాశ్వతంగా కట్టేసేసి తీసేసి పక్కన పెట్టేస్తాడు, కృప లేకుండా పక్కన పెట్టేస్తాడు. నువ్వు మీదట దేవుడు న్యాయమైన తీర్పును అనుభవించడానికి తప్పదు, వేరే మార్గం లేకుండా దేవుడు ఒక్కొక్క ద్వారాలు మూసేస్తుంటాడు. ఆ కార్యం జరగకముందే ఏం చేయాలి అంటే అందుగా సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది తను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేయబట్టానికి
దేవుని రాజ్య నివాసము అద్భుతమైన నివాసం. ఇది పరలోకపు పౌరత్వానికి సంబంధించిన కార్యక్రమం. గ్రంథం చెప్పండి ఫిలిప్పీయులకు రాసిన 13వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు. పరలోకంలో ఉన్న పౌరస్థితి. అక్కడ నుండి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నాం. సమస్తమును తనకు లోపరచబడిన శక్తిని బట్టి ఆయన తన ఈ దేవ శరీరమును మహిమలో తన శరీరమును సమరూపమైనగా మార్చే పరిస్థితి. ఈ దేవుని శరీరం మట్టోడు, ఈ మట్టి వాడిని మహిమలో మార్చే ఒక విశేషమైన సంగతి పౌరస్థితిలో ఉన్న అద్భుతమైన కృప. ఈ పౌరులకు మాత్రమే సొంతమైంది. పౌరులకు సొంతమైంది ఏంటంటే మన ప్రభువుని యేసు ప్రత్యక్షమైనప్పుడు పౌరులకు సొంతం. రాజ్య పౌరులకు సొంతం ఏంటంటే ఈ దేవ స్థితి, ఈ దేవ శరీరాన్ని మహిమలో తన శరీరం సమరూపమైనగా మార్చబడే పరిస్థితి రాజ్య పౌరులకు సొంతమైంది. రాజ్య పౌరులు మేము కూడా రాజ్య పౌరులం అంటే జీవన శైలి కూడా రాజ్య పౌరులుగా జీవించాల్సిన అవసరం ఉంది. జీవన శైలి దినచర్యలో నీ రాజ్య పౌరత్వానికి సంబంధించిన జీవన శైలి ప్రాముఖ్యమైంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో జీవన శైలి గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం రాబడింది. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా నన్ను ద్వేషించినా మీరు అడుగుతారు. లోక సంబంధులు అయితే లోకం తన వారిని ప్రేమించు. కారు లోకంలోంచి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ప్రత్యేకంగా. కాబట్టి రాజ్య పౌరులు క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన మనుషులు. లోకం నుంచి నేను వేరు చేసుకున్నాను మిమ్మల్ని. లోకం నుంచి ఎవరిని వేరు చేసుకున్నది వారు ప్రిన్సిపల్ రాజ్య పౌరులు. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు 17వ అధ్యాయంలో రాబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 13, 14 వచనాలు గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. ఇప్పుడు నేను నీ ఎందుకు వచ్చుచున్నాను, నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకం యందు ఈ మాటలు చెప్తున్నా. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నా నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అది సంగతి. ముందు లోక సంబంధులు కారు కాబట్టి ద్వేషించే సంగతి మానేసి వీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు కాని వారినే క్రీస్తు బాబు ఏం చేస్తుంటాడంటే మహిమలో ఈ దేవుని శరీరం మహిమలో తన శరీరం సమరూపంగా మార్చేది ఎవరిని అంటే లోక సంబంధులు కానట్టుగా బ్రతికే వారిని. ఇది జీవన శైలికి సంబంధించింది. ఈ లోకం సంబంధులు కాని వారిని, ఈ లోకంలో నుంచి నేను వేరు చేసుకున్న వారిని, ఆ రాజ్యపౌరులుగా చేసిన వారిని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ దేవుని శరీరము మహిమలో తన శరీరం సమరూపమైనగా మార్చబడే పరిస్థితి ఈ రాజ్యంలో ఉండే మనుషులకు సభ్యులుగా. ఇవన్నీ మీకు కథలుగా ఉండొచ్చు, కళ్ళగా ఉండొచ్చు. ఇది వాస్తవాలు. విశ్వాసులకు ఇది వాస్తవమైన సమాచారం. ఆ దినం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆ రోజు జరిగే అనుభవం చెప్తాను. నేను ఇప్పుడే చెప్తున్నా. ఏం జరుగుతుందంటే ప్రభువు యేసు ప్రత్యక్షం అవుతారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎంతమంది దానికి సిద్ధపడ్డారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతా. దీనికోసం క్రైస్తవ జీవితం జీవించేది, వేరే దానికోసం కాదు. క్రైస్తవుడు బ్రతికేది దేనికంటే ప్రభువు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షం అవ్వాలని భావంతో బ్రతుకుతాడు. దానికోసమే బ్రతుకుతాడు. జీవితానికి వేరే దానికోసం బ్రతకడం. ఈ జీవితంలో వేరే గమ్యం లేదు, గురి లేదు. క్రైస్తవునికి వేరే గురి గమ్యం లేదు. ప్రభువు యేసు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైన రోజు నేను కూడా మహిమలో ప్రత్యక్షం అవుతాను. ఆ మహిమలో ప్రత్యక్షం కావాలంటే నువ్వేం చేయాలి? లోక సంబంధి కాకుండా ఉండాలి. లోకం నుంచి వేరు చేయబడిన వ్యక్తివై జీవితం జీవించాలి. రాజ్య పౌరుడు అయి ఉండాలి. వారికి సంబంధించిన సొంతమైన సమాచారం. అంతేగాని ఊరికే నేను కూడా నమ్ముకున్నాను, నేను కూడా వెళ్తాను కాదు. రాజ్య పౌరుడుగా బ్రతికే విధానం అది దాని గురించి సమాచారం. లోకం నుంచి నేను వేరు చేసుకున్నా, లోకం సంబంధి కాకుండా.
నేను లోక సంబంధంగా బతకడానికి సిద్ధపడ్డా. ఆయన నన్ను వేరు చేసుకున్నాడు, ఆయనకు సంబంధించిన వ్యక్తిగా బతకాలని ఆలోచన చేస్తున్నా. ఆయన రాజ్యంలో జీవితం కొనసాగిస్తున్నా. లోక సంబంధం అంటే భూ సంబంధమైన మనిషి లాగా అందరూ భూ సంబంధమైన మనుషులాగా బ్రతికితే నేను అందరూ మనుషులాగా బ్రతికేవాడిని కాదు. అలాంటి వారి కొరకు రాజ్య పౌరత్వం ఉద్దేశించబడింది. వారి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనది వారి కోసమే కానీ ఎవరి కోసం కాదు. వారి కోసం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తుంటారు? వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉండాలని ప్రభువుని యేసు యొక్క కళ. ఆయన ఆది నుంచి లేదా ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడంటే, తండ్రి నేను ఎక్కడుంటానో వాడు కూడా నా దగ్గర ఉండాలా అన్నాడు. నా దగ్గర ఉండాలా ఏమీ గాఢమైన కోరిక. అదే దానికోసమైనా నేను భూలోకానికి వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 24 వచ్చి మాట్లాడబడింది. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి. అది సంగతి. నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు అక్కడ నా దగ్గరే ఉండాలా. ప్రభువుని యేసు తన శిష్యులైన వారి మీదకి ఇలాంటి అటాచ్మెంట్ పెట్టుకున్నాడు. అటాచ్మెంట్ అది ఆయనకున్న అటాచ్మెంట్. నీకు అటాచ్మెంట్ లేకపోతే అసలు నీ దురదృష్టం. అది నీ దురదృష్టం. అంతకంటే చెప్తాను. ఆయన ఏం అటాచ్మెంట్ పెట్టుకున్నాడంటే, నేను ఎక్కడుంటానో వాడు కూడా నా దగ్గర ఉండాలి ఆయన అని కోరుకున్నాడు. తండ్రి నేను ఎక్కడ ఉందనో వారు నా దగ్గర ఉండాలి, నాతో కూడా ఉండవాలి అని వారు నువ్వు నాకు కనిపించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నా. జగత్తు పునాది వేయబడకుండా నన్ను ప్రేమించావు కదా అని చెప్పేశాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉండాలి అనేది జీవన శైలి యొక్క విధానం అయి ఉండాలి. నీ దినచర్యలో ఆయన ఎక్కడ ఉంటాడు, నేను అక్కడ ఉండాలా. దానికి అడ్డం వచ్చి ఏ అడ్డం వచ్చి నెట్టేస్తాను. అడ్డం వచ్చి ప్రభువు భూమి మీద బ్రతికినప్పుడు భౌతికమైన అటాచ్మెంట్ లేకుండా బతికాడు. భూ సంబంధమైన ఉంటే అటాచ్మెంట్ లేకుండా బతికాడు. మీరు జాతర ఆలోచించాల్సిన అవసరం. నేను మిమ్మల్ని విసిగించేస్తున్నాను కదా, క్షమించాలి. ఇది పరిస్థితి జరుగుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో గ్రంథం ఇలాగ ఉంటుంది. కాబట్టి ప్రభువుని యేసు ఎలా జీవించే జీవన శైలిని ఆలోచన చేసి అలాగే బ్రతకటం అనేది దేవుని రాజ్యపౌరులకు సంబంధించిన కార్యక్రమం. 12వ అధ్యాయంలో 47వ వచ్చింది ఇలా రాబడింది. అప్పుడు అప్పుడు తెలుసు నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడడం వచ్చారా మీ బంధువులు వచ్చి, మీ అమ్మ వచ్చింది, మీ అన్నదమ్ములు వచ్చారు, నీ కోసం మాట్లాడారు, బయటకు నిలబడ్డారు, వచ్చి రా బయటికి అదే ప్రభువుని ఏం చేయాలి. మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సారీ బ్రదర్స్, కొంచెం క్షమించండి, నేను బయటికి వెళ్ళి వస్తాను అందులో అటాచ్మెంట్ లేదు నాకు. నేను భూమి జీవించిన మనుషులతో నేను అటాచ్మెంట్ లేని వాడిని. అప్పుడే మీ అమ్మ వచ్చింది, నాయన మీ అన్నదమ్ములు వచ్చారు నీతో మాట్లాడటానికి. అప్పుడు ఏమని ఎదురుసారు వాళ్ళు, తిరిగి సారీ చెప్పి నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నమాట, ఎక్స్క్యూజ్ అని చెప్పి నేను వెళ్ళి వస్తానని ఎదురుసారు. కానీ నాకెవరు తల్లి ఎవరు, నా తల్లి నా అన్నదమ్ములు ఎవరు, వీళ్ళే నా అన్నదమ్ము, నా తల్లి. నాకు భూ సంబంధం అటాచ్మెంట్ లేదు అని చెప్పేసాను. నేను భూజనులతో అటాచ్మెంట్ పెట్టుకునేవాడిని కాదు. భూమి మీదకి వచ్చాను, రక్త మనుషుల్లో పాలువాడయ్యాను. గర్భం నుంచి వచ్చిన మాట వాస్తవమే, నన్ను కన్న తల్లి మన మాట వాస్తవమే. ఆయన గర్భంలో 9 ఏళ్ళు మోసింది మాట వాస్తవమే. వాళ్ళతో కలిసి ఒక రూపులో వాళ్ళతో కూడా కలిసి అన్నపానాలు పుచ్చుకునే వాడిని మన వాస్తవం చిన్న. కానీ అటాచ్మెంట్ లేదు. ప్రభువుని జీవించిన తీరులో నువ్వు జీవించితే ఆయన రాజ్యంలో నివసించి ఏం చేస్తుంటావు అంటే ఏర్పాటు చేస్తుంటావు పరిస్థితులు ఎంతగా ఏర్పాటు చేస్తావంటే భౌతికమైన అటాచ్మెంట్లు కూడా అంతగా లేదు, బలం లేకుండా ఇవ్వటాడు. వచ్చాడని చెప్పాడు, నాయా మీ అమ్మ మీ అందములు వచ్చారు నీతో మాట్లాడటానికని. వచ్చినట్టు చెప్పాడు, మా అమ్మ మా అందములు ఎవరయ్యా లేదని చెప్పాడు. పో వీళ్ళే అని పోయి చెప్పాడు. ఏమనుకుంటాడు వాళ్ళు. అందువల్ల నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు ఉన్నట్టు ప్రభువుని యేసు ఆ రూపంగా నువ్వు నీ వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవడం ఒక చాలా ప్రాముఖ్యమైన అవసరం అంటున్నమాట. వ్యక్తిత్వం
దేవుని రాజ్యంలో నీ వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పరిస్థితి. కాబట్టి ఆయన అంధకార సంబంధం అధికారం నుంచి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన తర్వాత రాజ్య నివాసుల యొక్క జీవన శైలి ఎలాగుండాలి అనేది ఒక విశేషమైన సమాచారం. ఆ రాజ్య నివాసుల జీవన శైలి ఎలాగుంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలు ప్రత్యక్షమవుతారు. ఈ జీవన శైలిలో మహిమలను తన శరీరం సమరూపమైనగా మార్చేదానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఊరికే ఇది మతం, కిరస్తాన్ మతం. మతస్థులు ఆదివారం రోజున కూడతారు, కూడి వాళ్ళకి పాటలు పెడతారు, సామాసం చేస్తారు, బాగు చేస్తారు, బాగు తింటారు, ఏదో కార్యక్రమాన్ని 4 రూపాయలు జేబులు దండ పడేసి వెళ్ళిపోతారు. ఇది మతం, జీవన శైలి కాదు. దేవుని రాజ్యంలో జీవన శైలి ఉంటుంది. ఈ జీవన శైలి లోకంతో ఉన్న బాధలు కట్ చేసుకొని క్రిస్టియన్స్కి వచ్చే విశేషమైన సమాచారం. ముందు లోకస్తుని కాకుండా నీలో ఉండే వ్యక్తిత్వాన్ని కట్ చేసుకొని, నీ ఏం కట్ చేసుకొని నీ పాప స్వభావాన్ని చంపివేసి అప్పుడు క్రిస్టియన్స్లోనికి రావటం అనే ఒక విశేషమైన సంగతి అక్కడ ప్రారంభమవుతుంది వాస్తవానికి. ఆ తర్వాత మనుషుల సంగతి ఆలోచన చేస్తాం. ముందు నీ సంగతి ఆలోచించి నీ వ్యక్తిత్వంలో ఉండే అయోగ్యతలు, భక్తిహీనతలు, దేవునికి అనుకూలం కాని కర్తవ్యాన్ని దాన్ని చంపివేసి అందుకని సంబంధం అందుకని విడుదలపోయింది. తన ప్రవేశం కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసే వారి కొరకు దేవుడి రాజ్యము ద్వారా తెరిచి ఉంచబడ్డాయి. ప్రవేశించే వారు కృప అనుభవిస్తుంటారు, లేకపోతే మీ కర్మ మీరు అనుభవిస్తారు. జరిగేది ఏమిటో శిలువ ధ్యాన గీతంలో నుండి 117వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 117. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ